వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. రోల్డ్ గోల్డ్తో గోల్డ్ లోన్స్, బ్యాంకులను కుదిపేసిన భారీ కుంభకోణం. పలు బ్యాంకుల్లో నకిలీ ఆభరణాలు తాకట్టు పెట్టి బంగారంపై రుణాలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన రోల్డ్ గోల్డ్ లోన్స్ వ్యవహారం. ఖమ్మం జిల్లాలోని పలు బ్యాంకుల్లో నకిలీ బంగారం పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నకిలీ బంగారం పెట్టి కోట్ల రూపాయలను కొట్టేశారు. ఈ తరహాలోనే జిల్లాలోని 10 రకాల బ్యాంకులకు చెందిన శాఖలను మోసగించినట్లు సమాచారం. వీటిలో ప్రముఖ బ్యాంకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బ్యాంక్ అధికారులు వారి వద్ద ఉన్న ఆభరణాలను పరిశీలించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు అనేక బ్యాంకుల్లో ఎన్నో భారీ కుంభకోణాలను చూసాం. కానీ నకిలీ గోల్డ్ పెట్టి గోల్డ్ లోన్స్ తీసుకున్న వ్యవహారం ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 10 బ్యాంకులను బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. ఇలా పలు బ్యాంకుల నుంచి సుమారు 5 కోట్ల రూపాయలను గోల్డ్ లోన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి బ్యాంకులో ఏదైనా ఆభరణం తాకట్టు పెట్టినప్పుడు దాన్ని అప్రైజర్ పరిశీలించి బంగారం అని నిర్ధారించినప్పుడే మేనేజర్ మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే మరీ ఇంత కుంభకోణం ఎలా జరిగింది? ఆ నకిలీ బంగారాన్ని అప్రైజర్లు పరిశీలించారా లేదా, లేక అప్రైజర్లతో పాటు బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉందా అనే అనుమానం కలుగుతోంది. అయితే ఏదో ఒక బ్యాంకులో అయితే అది అక్కడ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు. కానీ ఇలా జిల్లా వ్యాప్తంగా 10 బ్యాంకులకు పైగా జరగడం వెనుక ఏదో ముఠా హస్తం ఉందని అనుమానం వస్తోంది. దీంతో స్థానిక అప్రైజర్తో పాటు బ్యాంక్ సిబ్బందిని విచారించే పనిలో పడ్డారు అధికారులు. ఇక ఈ వ్యవహారం ఎలా బయటపడిందంటే, తొలుత నకిలీ బంగారం తాకట్టు రుణాల విషయం ఓ బ్యాంక్ అధికారి ద్వారా ఇతరులకు తెలిసింది. సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులు ఖమ్మం నగరంలోని ప్రతి బ్రాంచ్లోనూ నకిలీ బంగారం తాకట్టు రుణాల గురించి ఆరా తీశారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ ముఠాలో దాదాపు 15 మంది పైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నకిలీ వ్యవహారం జరిగి చాలా రోజులవుతున్నా ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా బ్యాంక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. అలానే ఖమ్మంలోని పలు బ్యాంకుల్లో జరిగిన వ్యవహారంలో తప్పకుండా బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఉందనేది అర్థమైంది. అయితే 10 బ్యాంకుల్లోనే ఇదే తరహా మోసం ఎలా జరిగిందనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. చూడాలి మరి అధికారుల విచారణ ముందు ముందు ఎలాంటి నిజాలను బయటకు తెస్తాయో.